ఓకే, సో ముందుగా సేమియా సగ్గుబియ్యం తోటి పాయసం. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. సగ్గుబియ్యం, సేమియా, పాలు, షుగర్, జీడిపప్పు, నెయ్యి, ఇలాచీ పౌడర్, కిస్మిస్, బాదం, కర్బూజా సీడ్స్. సేమియా సగ్గుబియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్న గారు, ఎలా చేయాలంటారు? ముందు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఓకే, పాన్ వేడైన తర్వాత నెయ్యి వేసుకున్నాం. ఓకే, ఫస్ట్ మనం నెయ్యి వేసుకున్నాం. ఓకే, జీడిపప్పు, బాదం వేసేసుకున్నాం. సో బేసిక్లీ నెయ్యిలో మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ముందుగా వేయించుకోవాలి. ఓకే, సో స్వీట్స్ బాగానే తింటారా అండి ఇంట్లో? లేదా చాలా తక్కువ. ఇది మాత్రం తింటాం. ఓకే, ఓకే. సో అంటే ఏంటి, హెల్త్ కాన్షియస్ అయ్యి స్వీట్స్ తినడం మానేసారా, లేకపోతే లేదు, అసలు ఇష్టం ఇష్టమే అంత. లేదా? ఇది మాత్రం ఇష్టం. ఓకే, తర్వాత కిస్మిస్ వేసుకో. ఓకే, మనం వేరే స్టవ్ మీద వాటర్ కొంచెం వేడి చేసుకున్నాం. ఓకే, వాటర్ వేడి చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు కర్బూజా సీడ్స్ వేసుకున్నాం లాస్ట్లో. ఓకే, ఇది తీసేసుకుందాం ఒక బౌల్లోకి. ఓకే. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో మనం సేమియా వేసుకొని వేయించుకుందాం. ఓకే, వాటర్ బాగా బాయిల్ అయిపోతున్నాయి కదా, ఉంచుదామా ఆఫ్ చేసేయచ్చు? చాలా ఇందులో వేసేసుకుందాం వేడి. ఇది ఉడికేలోపు మనం పాలు కూడా అటువైపు వేడి చేసుకుందాం. ఓకే, ఈ వేడి నీళ్ళలో ఇది తొందరగా ఉడికిపోతుంది. ఓకే. ఇది ఉడికేలోపు అవి వేడి. సో సగ్గుబియ్యం మనకి ఎక్కువసేపు ఇది అవ్వక్కర్లేదా అండి, ఉడకక్కర్లేదా? ఇది కాస్త ఉడికిన తర్వాత అవి వేసుకుందాం. అది వేస్తాం. మనం నానబెట్టుకున్నాం కదా, ఒక ఓకే, 2-3 అవర్స్ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికి. మధ్య మధ్యలో కలుపుకొని ఒకసారి చెక్ చేసుకున్నాం. ఓకే. సో మీరు హన్మకొండ మీ నేటివ్ హుస్నాబాద్. ఓకే, మరి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో పెద్ద సిటీకి వచ్చినప్పుడు ఎట్లా అనిపించేది మీకు? తెలీదు అసలు అప్పుడు ఏది. ఓకే, కొన్ని కనీసం మీరు వచ్చి అంటే 18 years నుంచి ఉంటున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ చూస్తున్నారా అసలు సిటీలో? చాలా. సో వీకెండ్స్ కి పాపతో బయటికి వెళ్ళడం అవంతా ఉంటుందా? వెళ్తా ఉంది. ఎట్లా అంటే సైట్ సీయింగ్ ఎక్కువ ఇష్టపడతారా, లేకపోతే టెంపుల్స్ కి వెళ్తామా? ఎట్లా? టెంపుల్స్కి వెళ్తాము. టెంపుల్స్కి వెళ్తాం. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాం. అది ఉడికిపోయింది వేడి నీళ్ళలో. ఇవి రెండు కాసేపు ఉడికించుకుందాం. సో మనం ఇందాక వేసిన వాటర్ లోనే అటు సేమియాతో పాటు సగ్గుబియ్యం బాయిల్ తర్వాత ఇవి వేసేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఉడుకుతుంది. ఓకే, పైనుంచి ఇంకా మళ్ళీ వాటర్ ఏం పడదు కదా, అదే వాటర్ తో ఉడికిపోతాయి రెండు కూడా.
సో ఈ పాలు మామూలుగా పచ్చి పాలు తీసుకొని ఇప్పుడు కాస్తున్నారా, లేకపోతే మామూలుగా కాచిన పాలు తీసుకొని పచ్చిపాలు అండి, లేదంటే మనం వేసుకోవచ్చు, కాచినవంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కాచలేదు కాబట్టి మనం అది వేడి చేసుకుంటాం. ఓకే ఇదంతా ఇవి రెండు ఉడికిన తర్వాత అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే చూడండి ఇది మొత్తం ఉడికిపోయింది. ఇది కూడా మనం ఒక 2 నిమిషాల్లో అవి వేసేసుకుందాం. ఓకే మనం పాలు వేసేసుకున్నామండి. ఓకే స్టవ్ ఆఫ్ చేస్తాం. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes అయితే ఇది అయిపోతుంది. ఓకే చిక్కగా వచ్చేస్తుంది. కావాలంటే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పల్చగా కావాలనుకుంటే వేడి నీళ్ళైనా లేదంటే నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మనం షుగర్ కూడా వేసేస్తాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెం దగ్గరగా ఉంది, ఓకే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు, నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం హైలో పెట్టేసుకుందాం. చల్ల నీళ్ళు వేసాం కదా, కొంచెం తొందరగా వేడి అవుతుంది, లేదంటే టైం ఎక్కువ అవుతుంది. షుగర్ మొత్తం కరిగిపోయింది కదండి మనం వేసింది. లాస్ట్లో దింపే ముందు మనం ఇలాచి పౌడర్ వేసేస్తాం. ఓకే అంతే అండి, స్వీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాక ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. ఓకే ఓకే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాం మనం చేసిన పాయసాన్ని. మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేస్తాం. ఇదిగోండి వేడి వేడిగా సగ్గుబియ్యం వేసి చేసుకున్న సేమియా పాయసం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే చూసారు కదండి, సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సేమియా సగ్గుబియ్యం పాయసానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, బాదం, జీడిపప్పు, కిస్మిస్, పాలు, పంచదార, నెయ్యి, ఇలాచీ పౌడర్, కర్బూజా గింజలు, సేమియా. సేమియా సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి కాజు, బాదాం, కిస్మిస్, కర్బూజా గింజలు వేసి కాసేపు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో సేమియా వేసి కొన్ని వేడి నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేడివేడి పాలు పోసుకొని కలిపి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో పంచదార, యాలకుల పొడి కూడా వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అందులో నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి సర్వ్ చేసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ.